క్రీస్తు అన్న మీ అందరికీ నా యొక్క వందనాలు. గత వారంలో మనందరము పాత నిబంధనలో కనబడని ఒక పరిచయులు, శాస్త్రులు, జలోతీయులు వీరందరూ ఎవరు, వారి నమ్మకాలు ఏంటి, గత వారంలో నేర్చుకోవడం జరిగింది. ఈరోజున మనము పాత నిబంధనని అర్థం చేసుకోవడానికి సులువైన మార్గం ఒక అంశం నేర్చుకుందాము. పాత నిబంధన ఎలా గుర్తుంచుకోవాలి, లేకపోతే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సింపుల్. ఇన్ని రోజుల వరకు మనము పాత నిబంధనల గురించి చాలా వరకు నేర్చుకున్నాము. పాత నిబంధనల పుస్తకాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఏ పుస్తకం ఏ టైంలో రాయబడింది, ఏ పుస్తకాన్ని ఏమంటారు, చాలా విషయాలు అంటే చాలా నేర్చుకున్నాం. అవన్నీ కూడా మనం అవగాహనగా ఉంచుకొని ఓకే మరి అవన్నీ కూడా అవగాహన ఉంచుకొని మనం ఎలా ప్రజెంట్ అన్నిటిని ఒకదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫైనల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ కూడా అవగాహన తెచ్చుకున్నాం. ప్రతి చరిత్ర గ్రంథాలని, పద్య గ్రంథాలు, ప్రవక్తుల గ్రంథాలు, తర్వాత పాత నిబంధన వరుస క్రమము, తర్వాత ఇంకా చూసుకుంటే ఇంకెన్నో రకాలుగా మనం వీటిని చూసుకున్నాం పాత నిబంధన గురించి. అయితే ఈ పాత నిబంధన అర్థం చేసుకునే సులువైన మార్గం అంటే ఇది ఇంకా సులువుగా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా ఉంటుంది. పార్ట్ 2 అంటే ఏంటంటే, మీరు పాత వరుస క్రమం విన్నారు కదా ఆల్రెడీ. ఆ పాత వరుస క్రమం లాగానే సేమ్ ఉంటుంది, కానీ కొంచెం టాపిక్స్ కొంచెం చేంజ్ ఉంటాయి. కానీ ఏంటంటే అది కూడా ఆ పాత వరుస క్రమాన్ని కరెక్ట్గా ఐడియా ఉంచుకున్నా పర్లేదు. తర్వాత ఈ పార్ట్ 2లో చెప్పబోయే వరుస క్రమాన్ని అంటున్నాను, కానీ అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి సులువు, కానీ అదొక చిన్నపాటి అవగాహనగా ఉంటుంది. అంటే పాత వరుస క్రమం లాగానే సేమ్ ఉంటుంది, అది కూడా ఇది సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. కానీ ఏంటంటే అది మనకు తెలియాలి, వరుస క్రమం తెలియాలి, వరుస క్రమంగానే చూడాలి. సులువైన మార్గం ఎలాంటి అర్థం చేసుకో సులువైన మార్గం అనే దానికి దీన్ని సపరేట్గా చూసుకోవాలి, దాన్ని సపరేట్ చేయాలి, కానీ సేమ్ ఉంటాయి. ముందే చెప్తున్నాను. ఓకే, ఈరోజు ఆలస్యం చేయకుండా ఈరోజు మొదటి భాగం ఉంటుంది. పాత నిబంధన అర్థం చేసుకోవడానికి సులువైన మార్గం మొదటి భాగం. ఈ పార్ట్ 2 కంటే పార్ట్ 1 ఇంపార్టెంట్. ఈరోజు జరగబోయే క్లాస్ ఏదైతుందో పాత నిబంధన అర్థం చేసుకోవడానికి సులువైన మార్గం ఏదైతే అంశం ఈరోజు ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పటివరకు జరిగిన ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు. ఇప్పుడు నెక్స్ట్ జరిగే పార్ట్ 2 ఇంపార్టెంటే, బట్ దీని అంతతో కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇది మనకు అర్థం అవుతే మనకు దేనిని అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. పాత నిబంధనలో ఈ పార్ట్ ఇప్పుడు ఈరోజు నేను చెప్పే క్లాస్ మీకు అర్థం కావాలి కంపల్సరీ. ఓకే, ఈరోజు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఒక మాట చదువుకుందాం ముందుగా. 2 తిమోతి 2:15లో ఏముంటుందంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కలిన పనివానిగాను, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవుని కనపరచుకుంటూ జాగ్రత్త పడు. అంటే ఇక్కడ ఏమంటుండో, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువాని గాను అంటే అర్థం ఏంటంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి అని అంటే మన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి విభజించుకోవాలి. ఒక అంశం నేర్చుకోవాలంటే కొన్ని వచనాలు విభజించుకోవాలి. అలానే ఇది కూడా పాత నిబంధన మొత్తం ఓవరాల్గా మనం గుర్తుంచుకోవడానికి మనం విభజించుకోవాలి. ఎలా విభజించుకోవాలనేది మనం ఆడుకున్నట్టయితే, మొదటి భాగము పితరుల యుగము. రాసుకునేవారు ఖచ్చితంగా కరెక్ట్గా రాసుకోండి. చెప్తున్నవి పితరుల యుగం మొదటి కాలము పితరుల యుగము, రెండవ కాలము ధర్మశాస్త్ర యుగము, మూడవ కాలం క్రొత్త నిబంధన యుగము. మరొకసారి, మొదటి కాలము ఏంటంటే పితరుల యుగము, రెండవ కాలం వచ్చేసి ధర్మశాస్త్ర యుగము, మూడవ కాలం ఏంటంటే క్రొత్త నిబంధన యుగము. ఇవి 3 ప్రధానమైన విభాగాలు. కొత్త నిబంధన కూడా ఆల్మోస్ట్ మనకి ఇందులో వచ్చినట్టే, బట్ ఏంటంటే మన పాత నిబంధన గురించి మనం ఆడుకుంటున్నాం కాబట్టి పాత నిబంధనలు చెప్తున్నాను. ఈ సంవత్సరం జరిగిన క్లాస్ ప్రతి ఒక్కటి కూడా దేని గురించి, పాత నిబంధన గురించే కదా. పాత నిబంధన గురించి కదా. ఆ పాత నిబంధన గురించి మనం ఈరోజు ఆడుకుంటున్నాం. కొత్త నిబంధన యుగం కూడా
దీంట్లో మాడుకుంటే మనకు అర్థం అవుతున్న ఉద్దేశంతో చెప్తున్నాను. అయితే పితరుల కాలం ఎలాగుంది? మనం 3 కాలాలు అనుకున్నాం కదా, 3 కాలాలు. ఒకటేంటిది? పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, కృత నిబంధన యుగము. ఈ 3 కాలాలు కదా. మొదటి కాలమైన పితరుల యుగం గురించి మనం మాడుకుందాం. పితరుల యుగము, పితరుల కాలం గురించి మనం మాడుకున్నట్టయితే మనకు తెలుసు. అక్కడ కయ్యేను, అబ్రహాం, ఇస్సాకు గురించి మీకు అందరూ తెలుసు. మీ అందరూ వాళ్ళు తెలుసు కదా మీ అందరికీ, భక్తులు. అయితే ఆ భక్తుల జీవితంలో ఒకసారి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేటి సమాజంలో ఏం చేస్తున్నారంటే, వారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? సహోదరుని పెళ్లి చేసుకున్నారు, చెల్లెల్ని చేసుకున్నారు, క్షమించండి, సహోదరుని చేసుకున్నారు, లేకపోతే ఒక కూతురుని చేసుకున్నారు అని ఈరోజు నేటి సమాజంలో వాళ్ళు ఎంతోమంది కూడా తప్పు పడుతున్న సందర్భం ఏంటంటే వీరి గురించి. ఇక్కడ అబ్రహాం గురించి, ఇసాక్ గురించి, ఒక కయ్యను గురించి, ఇలా చూసుకున్నట్టయితే ఎంతోమంది అంటే ఈ పితరుల యుగంలో కనబడుతూ ఉన్నారు. అయితే ఒక విషయం ఆలోచించండి, దీన్ని సపరేట్ చేయండి. పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగం, కృత నిబంధన యుగము. అయితే ఈ పితరుల యుగంలో మనం చూసుకున్నట్టయితే వరుసలు లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఒకటి కనబడుతుంది. అయితే ఈ పితరుల యుగంలో ఒక చెల్లెలు అని చెల్లెల్ని చేసుకోవద్దని కానీ, కూతుర్ని చేసుకోవద్దు కానీ, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఉన్నదే పితరుల యుగము, పితరుల కాలము. అంటే దేవుడు ఈ పితరుల కాలం ఎలాంటి ఆజ్ఞలు కూడా ఇచ్చినట్టు మనకి ఎక్కడ కూడా కనబడదు. మీరు చూడండి, ఈ పితరుల యుగంలో చూసుకుంటే ఎక్కడ దేవుడు ఆజ్ఞలు ఇచ్చినట్టు మనకు కనబడదు. కావాలంటే చూసుకోండి, ఆదికాండం మొత్తం చదవండి అవసరమైతే. అలానే వీరి ఆయుష్ కూడా ఎంత ఉంది? ఎంత ఉంది అవసరం చూసుకున్నట్టు అందరి ఎవరి ఆయుష్ చూసుకున్నప్పుడు కూడా మనకు 120 సంవత్సరాల కంటే ఎవరిది తక్కువ కనబడదు. అందరిది 120 కంటే ఎక్కువనే కనబడుతుంది అందరి ఆయుష్ కూడా. వీరందరూ కూడా ఎవరంటే పితరుల యుగము, పితరుల కాలం చెందినవారు. ఆ పితరులలో మనం చూసుకున్నట్లయితే చివరి పితరులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు. వీళ్ళు మనకు చివరిలో మనకు పితరుల అంటే ఈ పితరుల కాలంలో వీళ్ళు చివరిగా మనకు కనబడతారు. వీళ్ళందరూ కూడా చివరిగా కనబడేవారు మెయిన్గా చెప్పాలంటే. వీళ్ళందరూ ఎవరిది చూసుకున్నప్పుడు 120 కంటే ఎబో. అబ్రహాం గారు 175, ఇస్సాకు 180, యాకోబు 147, యోబు 140 ఇయర్స్. వీళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు బ్రతికిన వారు. ఎవరు కూడా 120కి బిలో లేరు. అందరూ 120 కంటే ఎక్కువ బ్రతికినవారు. అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు? పితరుల కాలం చెందినవారు. పితరుల యుగానికి సంబంధించిన అందరూ కూడా 120+ బ్రతికిన వారే కదా. అయితే పితరుల యుగం అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఒకటి, వరుసలు లేకుండా పెళ్లి చేసుకున్నారు ఆ రోజు. అలానే 120 ఇయర్స్ కంటే ఎక్కువ బ్రతికినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ధర్మశాస్త్ర కాలం ఏదైతే ఉందో, ఒక మాట చూసుకుంటే ధర్మశాస్త్ర కాలానికి ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం కాలాన్ని చూడాలి, పితరుల కాలాన్ని చూడాలి. కానీ ఈ పితరుల కాలంలో ఒక ధర్మశాస్త్ర ఆజ్ఞను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఏమవుతుంది? పితరులందరూ తప్పు చేసినట్టు అవుతుంది కదా. అలా అంటే ఆలోచించాలి. పితరుల యుగంలో ఉన్న ఎలాంటి సందర్భాలు ఉన్నాయో అవన్నీ కూడా ధర్మశాస్త్ర యుగంలో వాటిని కలపద్దు. పితరుల యుగం ఇక్కడ వరకే చూడాలి, ధర్మశాస్త్రం వరకే చూడాలి, మన కృత నిబంధన వరకే చూడాలి. అలా అయినప్పుడే మనకు అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వ్యత్యాసం చూద్దాం. పితరుల కాలానికి తర్వాత ధర్మశాస్త్ర యుగానికి తెలుసు మీ అందరికీ, కానీ చూసుకుందాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. లేవియకాండం 18వ అధ్యాయం మనం చూసుకున్నట్టయితే 9 నుంచి 11 వచనాలు. లేవియకాండం 18వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. దయచేసి కంపల్సరీ అందరూ ఓపెన్ చేసి చూడండి, ఎందుకంటే ఈరోజు మనం నేర్చుకునే అంశం చాలా ఇంపార్టెంట్. లేవియకాండం 18వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. నీ సహోదరి మానఛేదనమునగా ఇంటిలో పుట్టిన దేమి, వెలుపట పుట్టిన దేమి, నీ తండ్రి కుమార్తె యొక్క అయినను, నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానఛేదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానఛేదనం అయినను, కుమార్తె మానఛేదనమునైనను తీయకూడదు. అది నిధి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇంకా చూసుకున్నట్టు ఇంకా కిందికి చదివితే ఇంకా కూడా
మనకు మాటలు కనిపిస్తున్నాయి కాబట్టి మనకు అవసరమైనవి మాత్రం చదువుకున్నాం. ఇంకా కింది చూసుకుంటే మొత్తం కూడా అంటే ఎవరెవరిని పెళ్లి చేసుకోవద్దు మొత్తం కూడా ఇక్కడ చూపెట్టండి. కింది ఇంకా మీరు ఫ్రీగా ఉన్న టైమ్స్ కింది ఇంకా చదువుకోండి. అంటే ఒకటి గుర్తు, పితరుల కాలం ఎలా ఉంది, పితరుల కాలం ఎలాగైతుందో దానికి సంబంధించి దాన్ని ముగిస్తున్నట్టుగా, అంటే ఆ పితరుల కాలంలో ఒక ఆజ్ఞ లేదు. తర్వాత ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోవద్దు, మనం ఎలా ఉండాలి, ఎవరు ఏ ఆజ్ఞలు పట్టించారు ఏదీ లేదు పితరుల యుగంలో. కానీ ఈ ధర్మశాస్త్రానికి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తుండే, ఒక పెళ్లి విషయంలో ఏం చేస్తుండే ఎవరిని పెళ్లి చేసుకోకూడదని ఇక్కడ చెప్తున్నాడు, ఎవరెవరిని చేసుకోవద్దు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఈ మాటను పట్టుకొని ఇక్కడ ఈ సందర్భం ఉంది కదా, వీరిని పెళ్లి చేసుకోవద్దని ఇక్కడ ఉంది కదా అని మీరు ఈ మాటను పట్టుకుపోయి అబ్రహం కాలంలో కానీ ఇస్సాకు కాలంలో కానీ మీరు దాన్ని ఆపాదిస్తే ఎలా ఉంటుంది? యాజ్ఞ ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న లేవికాండం 18వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు ఏతున్న వీటిని తీసుకుపోయి అక్కడ వారి భక్తుల జీవితంలో ఆపాదిస్తే అక్కడ ఏమవుతుంది? వారు చేసిందంతా కూడా తప్పు అవుతుంది కదా. మరి అలాంటప్పుడు మీరేం చేయాలి? పితరుల కాలానికి పితరుల కాలం వరకే చూడాలి, ధర్మశాస్త్రం కానీ ధర్మశాస్త్రం వరకే చూడాలి. ఓకేనా? మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. అలానే ఇంకా చూసుకున్నట్టయితే ఆ రోజున యాజకత్వం ఎలా జరిగింది? అప్పుడు మరి దేవుడు ఏం చేశాడు? లేవీయులకు ఇచ్చాడు, మీ అందరూ తెలిసిన విషయం. కానీ మరి ఈ పితరుల కాలంలో ఎలా జరిగింది యాజకత్వం అంటే, ఒక మాట చూసుకున్నట్టయితే ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించింది. నోవాహు గారు చూసుకున్నట్టు ఇక్కడ ఏం కనబడుతుంది? నోవాహు గారు బలిపీఠం కట్టినట్టుగా, అలానే ఒక బలి ఇస్తున్నట్టుగా, ఒక అర్పణ దహన బలి అర్పిస్తున్నట్టు ఇక్కడ మనకు నోవాహు గారు ఇక్కడ కనిపిస్తున్నారు. అలానే ఇంకా చూసుకున్నట్లయితే ఆదికాండం 13వ అధ్యాయం 3-4 వచనాలు చూసుకున్నట్టయితే, అతడు ప్రయాణం చేయించు దక్షిణం నుండి బేతెల్ వరకు, అనగా బేతెలును హాయికి మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలంకు వెళ్ళి తను మొదట బలి పీఠమును కట్టిన చోట చేరను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ కనబడాల్సిన విషయం ఏంది? అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఇక్కడ బలిపీఠం కట్టిన చోట ఇక్కడ ఏమన్నాడు? తను మొదట బలిపీఠం కట్టిన చోట అర్థం ఏంటిది? ఆయన మొదట బలిపీఠం కట్టినట్టుగా కనబడుతుంది. ఒక నోవా గారు చూసుకున్నట్టు బలిపీఠం కట్టిండు, బలి అర్పించిండు. ఒక అబ్రహాం గారిని చూసుకున్నట్టు ఏం కనబడుతుంది? ఆయన బలిపీఠం కట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా ఒకసారి చూసుకున్నట్లయితే ఆదికాండం 35వ అధ్యాయంలో మనకి యాకోబు గారు కూడా కనబడతారు. ఆదికాండము 35వ అధ్యాయము 3-7 వచనాలు అంతా కూడా మీరు ఫ్రీగా ఉన్న చదువుకోండి. కానీ నేను 3వ వచనం మాత్రం చదువుతున్నాను. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు సూచిపరచుకొని మీ వస్త్రాలను మార్చుకోండి. మనం లేచి బేతెలకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పి, ఇక్కడ మనం బలిపీఠం కట్టినట్టుగా యాకోబు గారు మనకు కనబడుతున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే యోబు గారి నుంచి నేను చదవని అవసరం లేదు, అందరికీ తెలుసు. యోబు గారి జీవితం చూసుకున్నట్టయితే యోబు ఏం చేసిండు? తన కుమారులు ఎక్కడైనా పాపం చేశారేమో అని వారి కోసం బలిపీఠం కట్టినట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. అంటే ఆ రోజున ఏం చేశారంటే ఆ రోజున యాజకత్వం ఎలా జరిగింది ఆ రోజున అంటే, ఒక కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళు మాత్రమే యాజకత్వం జరిగించేవారు. కుటుంబ పెద్దలు. నోవా గారు పెద్దవాడు, అంటే నోవా గారు కానీ చూసుకుంటే 3 కొడుకులే, వాళ్ళు కూడా సంతానం కదా. సో నోవా గారు పెద్ద కాబట్టి, కుటుంబంలో పెద్ద కాబట్టి ఆయన యాజకత్వం జరిగించడం. సేమ్ అబ్రహాము అంతే, యాకోబు అంతే, యోబు అంతే, అందరూ అలానే. అంటే ధర్మశాస్త్రంలో చూసుకున్నట్లయితే యాజకత్వం ఎవరు చేయాలని ఇచ్చాడు? లేవీలు మాత్రం చేయాలని అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ఒక నోవాహు, అబ్రహాము, యాకోబు, యోబు, వీరందరూ కూడా లేవీలా? మరి కాదు. ఎందుకు లేవీలు కాదు? వీరి నుంచి వచ్చిన వాడే లేవి. యాకోబుకు పుట్టినవాడే
లేవీయులు వాళ్ళు మాత్రమే కదా. అంటే వీళ్ళందరూ ఇంకా పూర్వీకులు. ఇంకా ఇంకా వారికి అంటే లేవి రాకముందు అంటే వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాతలు అందరూ కూడా వీళ్ళందరే వీళ్ళు కదా. ఇప్పుడు ఆ యాజకత్వం చేయాలి, లేవీలు మాత్రం చేయాలనే మాటను తీసుకొచ్చి మనము ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ సందర్భం చూస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు చెప్పండి. యాజకత్వం గురించి ఆ సందర్భం పట్టుకొచ్చుకొని లేవీలు మాత్రం చేయాలని ఇక్కడ నోవా గారు చేశారు కదా, యాజకత్వం వేరు తప్పు కదా అని అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? తప్పు కదా అలాంటప్పుడు. అంటే ధర్మశాస్త్ర యుగం వరకే చూడాలి, పితరుల యుగం వరకే చూడాలి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా మనం ఇక్కడ అక్కడ చూస్తుంటే మాత్రం మనకి ఏం కూడా అర్థం కాదు. ఇంకొక మాట చూసుకొని ముందుకెళ్దాం. ఇంకా ద్వితీయోపదేశకాండం 1 నుంచి చదువుకున్నట్టయితే, మోషే ఇశ్రాయేలునందరినీ పిలిపించి ఇట్లా అన్నాడు, ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్తున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడవడి. మన దేవుడిని యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవమై ఉన్న మనతో ఈ నిబంధన చేశాను. దేవుడు నిబంధన చేసినట్టు ఇక్కడ కనబడుతుంది. ఎవరితో నిబంధన చేసిండు? అక్కడున్న ప్రజలతోనే నిబంధన. ఇక్కడ ఏమన్నాడు మోషే గారు మాడుతూ, మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజ్జలు ఉన్న మనతోని నిబంధన చేసిన. ఆ రోజున ఉన్న పితరులతోని దేవుడు నిబంధన చేయలేదు. దేవుడు అదే ఇక్కడ ఏమంటాడు మోషే గారి ద్వారా, దేవుడు నిబంధన అనేది ఆ రోజున పితరులతోనే చేయలేదు, కానీ ఇక్కడున్న సజ్జలు అంటే ఇశ్రాయేలుతో నిబంధన చేస్తున్నట్టుగా మనకు దేవుడు కనబడుతున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, దేవుడు పితరుల యుగమైన అంటే ఒక అబ్రహాం కావచ్చు, ఇస్సాకు, ఒక నోవాహు, యాకోబు, యోబు, వీళ్ళందరూ ఎవరుతున్నారో వారందరూ పితరులు కదా. వారితో ఎప్పుడు దేవుడు నిబంధన చేసుకోలేదు, నిబంధన చేయనట్టుగా అక్కడ కనబడుతుంది. కానీ మోషే కాలం వచ్చేసరికి ఇక్కడ ఏం కనబడుతుంది? దేవుడు నిబంధన చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అదే నిబంధన మనకి ఇక్కడ కనబడుతుంది. ఎప్పుడు ఇక్కడ కనబడుతుంది. ఇంకా నిబంధన చేసుకున్నది అక్కడ మీకు తెలుసు, నేను చదవడం అవసరం లేదు, కాకపోతే తెలియని వారి గురించి నేను చెప్తున్నాను. నిర్గమకాండం 19వ అధ్యాయం, ఇప్పుడున్న మాట, ఇప్పుడు చదువుకున్న మాట మీరు క్లోజ్ చేయకుండా అలానే ఉంచుకోండి. అలానే ఇంకొక మాట కూడా తీయండి. అలానే నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనము, 6వ వచనము, 8వ వచనం నేను మెయిన్ చెప్పాను, కానీ ఇక్కడ డైరెక్టర్ చదువుకుంటూ వెళ్ళిపోతే ఇంకా చాలా మంచిది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటుండు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం ఇక్కడ ఏమన్నా ఇంత చదువుకున్నట్టు, మీ దేవుడైన మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసిన. మనం యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులైన మనతోనే ఈ నిబంధన చేసెను అని మాట్లాడుతున్నాడు. ఆ నిబంధన ఏంటిది? అక్కడ నిర్గమకాండం 19వ అధ్యాయం మనకు కనబడుతున్న నిబంధనే అది. కాబట్టి మీకు అర్థం అనుకుంటారు. అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, ధర్మశాస్త్ర కాలం ఆరంభమైంది ఎక్కడ? నిర్గమకాండం 19వ అధ్యాయం ఏం జరిగింది? ధర్మశాస్త్ర కాలం అనేది అక్కడ ఆరంభం జరిగింది, అంటే నిబంధన అయింది. ధర్మశాస్త్ర కాలం ఎలా ప్రారంభం? దేవుడు నిబంధన చేసుకున్నాడు వారితో ఒప్పందం కూర్చుకున్నాడు, ఒప్పందం అయింది. ఇక లిఖిత రూపమైన ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం అనేది కూడా జరిగింది. దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుడు నిబంధన చేసుకున్నాడు ప్రజలతోని. అదే మోషే గారు అక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవా పితరులతో కాదు కానీ మనతో నిబంధన చేసుకున్నాడు. అక్కడ మాట కూడా మాట్లాడుతున్నాడు మోషే గారు. అంటే దేవుడు పితరుల కాలంలో నిబంధన చేసుకోనట్టుగా ఇక్కడ కనబడుతుంది. కానీ దేవుడు ఒక ధర్మశాస్త్ర యుగానికి వచ్చేసరికి ఇక్కడ ఏం కనబడుతుంది? ధర్మశాస్త్ర యుగంలో దేవుడు నిబంధన చేసుకున్నట్టుగా ఇశ్రాయేలుతో మనకు కనబడుతుంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము ధర్మశాస్త్ర యుగంలో ఉన్న విషయాలన్నీ తీసుకొచ్చి పితరుల కాలానికి ఆపాదిస్తే కరెక్ట్ అవుతుందా? కాదు. ఎందుకు కాదంటే ఇక్కడ దేవుడు వీరితో నిబంధన కొత్తగా చేసుకుంటుండు. దేవుడు ఇక్కడ నిబంధన చేసుకొని మీరు ఇలా ఉండండి అని దేవుడు వారికి నిబంధన ఇస్తూ ఒప్పందాలు చేసుకున్నట్టుగా ధర్మశాస్త్రం ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. లిఖిత రూపకమైన ధర్మశాస్త్రం ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థం చేసుకోండి. అంతేగాని ఇక్కడ సందర్భంలో పట్టుకుపోయి అక్కడ సందర్భం తీసుకొచ్చి ఇక్కడ అలా ఆపాదించకండి, అప్పుడు తప్పు అవుతుంది. దేవుడి ధర్మశాస్త్ర యుగంలో ఇంకేం చెప్పాడు? ధర్మశాస్త్ర యుగంలో దేవుడు ఎలా ఉండవని ఇంకేం చెప్పాడు? సరే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, నిబంధన చేసుకున్నాడు, ఒప్పందం కుదుర్చుకున్నాడు, లిఖిత రూపకమైన ధర్మశాస్త్రం ఇచ్చాడు, అంతా ఓకే. ఇంకేం చెప్పాడంటే నిర్గమకాండం 25వ అధ్యాయము
ధర్మశాస్త్రం గురించి మనం ఆలోచిస్తున్నాము. నిర్గమకాండ 25వ అధ్యాయం 8వ వచనంలో, నిర్గమకాండ 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారు నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలి. అంటే నేను వారు నివసించడానికి దేవుడు అంటున్నాడు, నేను వారు నివసించుటకు నాకు పరిశుద్ధ స్థలం కావాలి అంటుండు దేవుడు. అప్పుడు వీరేం చేశారు, అదేంటిది, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలని దేవుడు చెప్పడం అనేది అక్కడ జరుగుతుంది. అంటే దేవుడు ఏమనుకున్నాడు, అందరిలో ఉండాలని అక్కడ దేవుడు కోరుకొని ప్రత్యక్ష గుడారాన్ని ఇక్కడ కట్టమని నిర్మించమని ఇక్కడ చెప్పాడు. అందులో ఎవరు ఉండాలి, ఎవరు చేయాలి, ఎవరి చేతులు మొత్తం కూడా చెప్పాడు. ఒక లేవీయులు దేవుడు ఏం చేశాడు, ఎన్నుకున్నాడు. వారి వంశాన్ని ఎన్నుకొని ఇక్కడ నా మందిరంలో వీళ్ళు సేవ చేయాలని వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అనుసరిస్తూ యాజకత్వం చేయమని ఇక్కడ దేవుడు చెప్పడం అనేది అక్కడ జరుగుతుంది. ఇంకా పండుగలు కూడా ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి మొత్తం కూడా దేవుడు చెప్పేశాడు. ఇదంతా ఏంటి, ధర్మశాస్త్ర యుగము. ఇది ధర్మశాస్త్ర యుగంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి లిఖిత రూపకంగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత రెండోది ఏంటంటే, నేను మీ మధ్య నివసించడానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని దేవుడు అడగడం అనేది ఇక్కడ కనబడుతుంది. ఇంకేం కనబడుతుంది, ప్రత్యక్ష గుడారంలో ఎవరు ఉండాలి, ఏమేమి ఉండాలి, ఎవరు ఏ వర్క్ చేయాలి మొత్తం కూడా ప్రత్యక్ష గుడారం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ధర్మశాస్త్రం యొక్క యుగం. ధర్మశాస్త్రం కంటే ముందున్నది ఏంటిది, పితల కాలం. పితల కాలంలో ఏం చూసుకున్నాం మనం, ఒకటి వరుసలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం. తర్వాత ఇంకేముంది, 120 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకడం అనేది జరిగింది. ఇది ఇంకా యాజకత్వం ఎలా జరిగింది, యాజకత్వం ఎలా జరిగింది, యాజకత్వం అనేది కుటుంబంలో పెద్దలు చేశారు. కుటుంబంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయడం జరిగింది. ఇది ధర్మశాస్త్ర యుగంలో మనం ఇంకేం చూసుకున్నాం, ధర్మశాస్త్ర యుగంలో ఏం కనబడుతుంది, ఒక లిఖిత రూపకమైన ధర్మశాస్త్రం ఇవ్వడం జరుగుతుంది. అదే అంటే ఈ ఇచ్చిన ధర్మశాస్త్రం ఎలా చేయడం, ఒప్పందం చేసుకున్నాడు, నిబంధన చేసుకున్న వారితో ఇశ్రాయేలుతోని అన్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది, నేను మీ మధ్య నివసిస్తా అని దేవుడు చెప్పడం, ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని అడగడం అని ఇక్కడ కనబడుతుంది రెండోదిగా. మూడోది ఏంటంటే, ప్రత్యక్ష గుడారంలో ఏం ఉండాలి, ఎవరు ఎలా ఉండాలి, ఎవరు వర్క్ చేయాలి, ఏంటి అని మొత్తం కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే ధర్మశాస్త్ర యుగము. చివరగా కొత్త నిబంధన యుగం చూసి మనం ఎంచుకుందాము. ఇర్మియా గ్రంథం 31:31లో 31:31 ఒక మాట కనబడుతుంది. మీ అందరూ తెలిసిన మాటలే అయినప్పుడు ఒకసారి చూసుకుందాము. ఈ తెలిసిన మాటలైనప్పటికీ కూడా మనం ఆలోచించే కాడ ఉంటుంది అన్నీ కూడా. ఒకసారి మనం చూసుకుందాం. ఇర్మియా 31:31, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అంటే కొత్త నిబంధన చేస్తా, కొత్త ఒప్పందం చేసుకుంటా, కొత్త నిబంధన ఇస్తాను దేవుడు ముందుగానే ఇర్మియా గారితో చెప్పడం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది కదా. అయితే ఇంకా ఆలోచించుకున్నట్టయితే పాత నిబంధనల ఆజ్ఞలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా దేవుడును అంటే దాన్ని తీసివేస్తూ కొత్తగా అనేది ఇవ్వడం అనేది జరగబోతుంది. కొత్త నిబంధన అంటే కొత్తగా ఇవ్వడం, పాతదాన్ని తీసేస్తూ క్రొత్తదాన్ని ఇవ్వడం. అంటే అక్కడ ఏముంటుంది, కొత్త నిబంధనలో పాత నిబంధన కొట్టివేయబడింది, నూతన నిబంధన స్థిరపరచడం ఇక్కడ మనకు కనబడుతుంది కదా. అంటే పాత నిబంధన ఆజ్ఞలకి మించిందే క్రొత్త నిబంధన. పాత దానికంటే ఇంకా చాలా డేంజర్గా ఉండేదే క్రొత్త నిబంధన. అంటే కొత్తది ఇంకా ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే, మనం అనుకుంటాం పాత నిబంధన చూసుకున్నట్లయితే పాత నిబంధనలో ఎప్పటి శిక్షలు అప్పుడే అమలుపరచబడాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశ్రాంతి దినాన్ని అందరూ పాటించకపోతే ఏం జరుగుతుంది, రాళ్ళతో కొట్టి చంపేయాలి. సో డేంజర్ కదా. అయితే ఇప్పుడు ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎలా ఉంది, ఏది మనకి ఏమీ జరగదు, కానీ కంపల్సరీ ఏదైనా అన్నీ చేస్తాం. మీకు ఇంకా అర్థం కావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ వ్యభిచారించకూడదు అని ఒక పాత ఒక ఆజ్ఞ ఉంది. వ్యభిచారిస్తే ఏమవుతుంది, చంపేస్తారు, వెంటనే రాళ్ళబట్టి కొట్టి చంపేస్తారో, లేకపోతే ఎక్సెట్రా ఏదో అక్కడ ఉన్న విషయాన్ని బట్టి, అంటే అక్కడ ఎలాంటి దేవుడు ఎలాంటిది ఇచ్చాడో దాని ప్రకారం వాళ్ళు చేస్తారు కదా. అది ధర్మశాస్త్రంలో ఉన్న విషయం, ఏది వ్యభిచరింపకూడదు అనే విషయం. వ్యభిచరిస్తే మాత్రం డైరెక్ట్ వాళ్ళని చంపేయాలి, అంటే రాళ్ళతో కొట్టాలి, లేకపోతే ఇంకెలాంటి ఆజ్ఞలతో అన్నీ కూడా చేసేయాలి వ్యభిచారం చేస్తే. కానీ కొత్త నిబంధనకి వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది, కొత్త నిబంధనలో నువ్వు మోహం చూస్తేనే పాపము. కానీ ఇక్కడ ఏం తేడా కనబడుతుంది అని అంటే, అక్కడ చేస్తే తప్పు, ఇక్కడ చూస్తే తప్పు. అర్థమైంది, అక్కడ చేస్తే తప్పు, ఇక్కడ చూస్తే తప్పు. కానీ శిక్షల విషయానికి వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ శిక్ష వెంటనే అమలుపరచబడింది, ఇక్కడ లేట్ అవుతుంది కదా. అంటే
ఆ పాత నిబంధన చూసుకుంటే కొంచెం డేంజర్ అనేది మనకు అనిపిస్తున్నప్పుడు కూడా అసలు విషయం ఏంటంటే అసలు పాత నిబంధన కంటే 100 రెట్లు కొత్త నిబంధన బాగా డేంజర్. ఒక్కసారి మనం పాపం చేస్తే వెంటనే శిక్ష అమలైనప్పుడు మనం ఇంకోసారి చేయాలంటే మనం భయపడతాం. కానీ కొత్త నిబంధన సరికి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని పాపాలు చేసినప్పుడు మనకి వెంటనే శిక్షణ వస్తుందా, రాకపోయేసరికి ఇంకా మనం చేస్తూనే ఉంటున్నాం కదా. కానీ ఇంకోటి ఏంటంటే అక్కడ చేస్తేనే తప్పు, ఇక్కడ చూస్తేనే తప్పు అని ఇంకా చాలా డేంజర్ కదా. ఇంకో ఒక సహోదరుని నరహత్య చేయొద్దు. ఒక సహోదరుని చంపిన సహోదరుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని చంపారనుకోండి, ఒకరిని చంపితేనే నరహత్య చేసినాడు. అక్కడ ఇక్కడే ఉంది కొత్తగా వచ్చేసరికి వ్యర్థుడని పలుకువాడు నిత్యాగ్నిలో వేయబడను. అంటే సహోదరుని వ్యర్థుడని అంటే సహోదరుని ద్వేషిస్తేనే, సహోదరుని తిడితేనే తప్పు. అక్కడేముంది, చంపితేనే పాపం తప్పు. ఇక్కడ అట్లా ద్వేషిస్తేనే తప్పు డైరెక్ట్. అంటే నెగటివ్ థింగ్స్ వస్తేనే ఇక్కడ తప్పు. చాలా డేంజర్ కొత్త నిబంధన అంటే. ఏదో లైట్ అంటే మనందరికీ ఏం జరగపోయేసరికి లైట్ తీసుకుంటాం, కానీ చాలా తప్పు. ఆ రోజున చూసుకుంటే 10 రోజులు చాలా డేంజర్ అనుకున్నాం, కానీ దానికి మించింది 100 రెట్లు చాలా డేంజర్ ఏంటంటే కొత్త నిబంధన. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా ముందుకెళ్ళినట్టయితే మనకు చూసుకున్నాం ఇర్మియా గ్రంథం 31:31 ఏం చూసుకున్నాము, క్రొత్త నిబంధన ఇస్తానని దేవుడు చెప్పిన మాట చూసుకున్నాం కదా. అయితే ఇంకా మరి ఎప్పుడు ఇచ్చాడు ఏంది కథ అని ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 21 ఎబ్రీ పత్రిక 9:20-21లో ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞని ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్ళతోనూ రక్తవర్ణం గల గొర్రెపచ్చుతోనూ ఇసప్తోనూ కోడల యొక్కయు మేకల యొక్క రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదని చెప్పొచ్చు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించాను. అదేదైనా గుడారం మీదను సేవపాత్ర అన్నిటి మీదను ఆ రక్తను ప్రోక్షించాను. ఓకే, మరి ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులన్నీ రక్తం చేత శుద్ధి చేయబడినవనియు రక్తం చిందింపకుండా పాపక్షేమ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును అని అంటుండు. అంటే ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటంటే దేవుడు ఆ రోజు ఏం చేసిండు, ఒక నిబంధన అక్కడ ఏం చేసిండు ధర్మశాస్త్ర యుగంలో అంటే ఒక పాపాన్ని కడుక్కోవడానికి ఆ రోజున ఒక జంతువుల రక్తాన్ని దేవుడు అంటే అక్కడ వాడినట్టు అంటే ఇట్లా ఇవ్వమని చెప్పినట్టుగా ధర్మశాస్త్ర కాలంలో ఎలా ఉంది, పాపం ఎవరైనా చేశారా కడుక్కోండి, ఒక జంతువుని బలి ఇవ్వండి, పాపాన్ని కడుక్కున్న పరిస్థితి అనేది అక్కడ ఉంది కదా. కానీ ఇక్కడ కొత్తగా వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది, ఇంకా 9:14 ఏముంది, నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవుని నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలు విడిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అంటే ఆ రోజున చూసుకుంటే ఏం కావాలి, ధర్మశాస్త్ర కాలంలో పాపాల నిమిత్తం కోడల రక్తము, మేకల రక్తము, గొర్రెబొచ్చు ఈ ఎన్నోడితోనే వాళ్ళు ఏం చేసేవారు అంటే పాపాలను కడుక్కున్నారు. కానీ ఇప్పుడు ఎవరి రక్తం చిందించబడింది, యేసుక్రీస్తు రక్తం చిందించబడింది. యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనందరి పాపాలకు క్షమాపణ ఉంది. కానీ ఎలాంటి జంతువుల ద్వారా అనేది లేదు. ఒక రోజున పాత నిబంధన కాలం అంటే ధర్మశాస్త్ర యుగంలో ఎలా కనబడుతుంది, ఒక జంతువుల ద్వారా పాపక్షమాపణ కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఈ కొత్త నిబంధన ఇక్కడ ఏం జరుగుతుంది, కొత్త నిబంధనలు ఏంటంటే కొత్త నిబంధనలు ఏం తేడా కనబడుతుంది, క్రీస్తు రక్తం ద్వారా మనకు పాపానికి క్షమాపణ కనబడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, పితరుల కాలానికి పితరుల నుంచి ధర్మశాస్త్రానికి ఏం చేంజ్ అయింది, ధర్మశాస్త్రం నుంచి కొత్త నిబంధనకి ఏం చేంజ్ అయింది, చాలా ఇంపార్టెంట్. నేను ఫైనల్ పేపర్లో ఇవి ఇస్తా, కంపల్సరీ క్వశ్చన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలానే ఇంకా చూసుకున్నట్టయితే పాత నిబంధనలకు మధ్యవర్తి ఎవరు కనబడుతున్నారు, అక్కడ మనం చూసుకున్నట్టు మోషే గారు కనబడుతున్నారు. అలానే కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు, యేసుక్రీస్తు వారు. ఈ రెండు అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అలానే క్రీస్తు రక్తం ద్వారా ఇక్కడ క్రీస్తు రక్తం ద్వారా ఏం కనబడుతుంది, ఇక్కడ మనకు విమోచన కలిగింది, పాపక్షేమం కలిగినట్టు కూడా మనం చూసుకున్నాం. ఇంకొక మాట చూసుకొని మనం చివరిగా ముగించుకుందాము. మీ అందరికీ అర్థం అనుకుంటున్నాను, చాలా శ్రద్ధగా వింటున్నారు, చాలామంది జాయిన్ అయ్యారు. అందుని బట్టి అందరూ కూడా వందనాలు మరొకసారి.
ఇంకొక మాట చూసుకుని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 1:7 దేవుని కృప మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది కదా. క్రొత్త నిబంధనకు చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, ఈ రెఫరెన్స్. కాబట్టి మీ అందరికీ అర్థం అనుకుంటున్నాను. మీకు రెఫరెన్స్లో ఆల్మోస్ట్ అర్థమైంది. అంటే క్రీస్తు రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ ఉందన్నట్టుగా అర్థమైపోయింది. మరొకసారి మనం సబ్జెక్టు మొత్తాన్ని ఒకసారి రివిజన్ చేసుకుందామా? మన సబ్జెక్టు మొత్తం కూడా ఒకసారి రివిజన్ చేసుకొని మనం ముగించుకుందాం. ఓకే. మొదటిగా పితరుల కాలంలో ఏం కనబడింది? వరుసలు లేకుండా పెళ్లి చేసుకున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు చూసుకున్నాం? కయ్యను, అబ్రహాము, ఇసాకు చూసుకున్నాం కదా. అయితే అంటే వరుసలు లేకుండా పెళ్లి చేసుకునే ఆనవాయితీ అనేది పితరుల కాలంలో కనబడింది ఒకటి. సెకండ్ ఏం కనబడ్డది? పితరులందరూ కూడా అబోవ్ 120 ఇయర్స్కి ఎక్కువ బ్రతికిన వాళ్ళే, 2 అయినాయి కదా. మూడోది ఏంటంటే యాజకత్వం. ఎవరు చేశారు? కుటుంబంలోని పెద్దలు మాత్రమే యాజకత్వం చేశారు. 3 పాయింట్లు అయినాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కొత్త నిబంధన ఏంటంటే దేవుడు ఏం చేసాడు? నిబంధన చేసుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. సో మొదటి పాయింట్ ఏంటిది? లిఖిత రూపంగా ధర్మశాస్త్రం ఇవ్వడం అనేది జరిగింది. ఇది మొదటి పాయింట్. దీంట్లోనే మనం అంటే తేడాలు గుర్తుపెట్టుకోండి. మరలా రివిజన్ చేయను. ఓన్లీ వీటిలో ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రం చెప్తున్నాను. లిఖిత రూపంగా ధర్మశాస్త్రం ఇవ్వడం అనేది జరిగింది. సెకండ్ ఏంటంటే మీ అందరిలో నివసిస్తానని దేవుడు ఏం చేశాడు? మీ అందరి మధ్య నివసించాలని దేవుడు ఏం కోరుకున్నాడు? ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని దేవుడు అడిగిండు కదా. మూడో పాయింట్ ఏంటిదంటే ఈ ప్రత్యక్ష గుడారంలో ఎవరెవరు ఉండాలో దేవుడు చెప్పడం జరిగింది మెయిన్గా. ఇది ధర్మశాస్త్ర యుగము. అలానే లాస్ట్ కొత్త నిబంధన యుగం ఏంటిది? కొత్త నిబంధన ఏంటంటే ఆ రోజున పాపక్షమాపణ నిమిత్తము చూసుకున్నాం కదా. కోడలి యొక్క, మేకల యొక్క రక్తాలు, జంతువుల రక్తాలు అనేది చిందించబడ్డాయి పాపక్షమ. కానీ ఒక క్రొత్త నిబంధన వచ్చేసరికి ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉంటూ ఆయన రక్తం ద్వారా అందరు విమోచించిన వాడు మనకు కనబడుతుంది. క్రీస్తు వారే మనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి దీంట్లో ఆజ్ఞలన్నీ చదువుకుంటూ వీటి ప్రకారం మనం జీవించే వరకు మన జీవితం ఉండాలి. పితరుల యుగంకు తర్వాత క్రొత్త ధర్మశాస్త్ర యుగంకు తర్వాత ఈ క్రొత్త యుగం చాలా ఈ తేడాలన్నీ కూడా మనం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. లేకపోతే మాత్రం మనకు ఈ సందర్భానికి అర్థం కావు. కొత్త చదువుతున్న మాట పట్టుకుపోయి ధర్మశాస్త్రానికి ఆపాదించినా తప్పు అవుతుంది. ధర్మశాస్త్రంలో ఉన్న మాట పితరుల కాలానికి పెట్టినా తప్పు అవుతుంది. అక్కడ ఉన్న మాట ఇక్కడికి, ఇక్కడ ఉన్న మాట ఇక్కడ ఏది పెట్టుకున్నా తప్పు అవుతుంది. అంటే మనము అర్థం చేసుకునే విధానం లోపిస్తుంది. కాబట్టి ఈ బేసిక్ అవగాహన మనకు జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఒక అంశం తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇది అంశం తెలిసి ఉంటే మనకు బైబిల్ చదువుతున్నప్పుడు కొంచెం సులువుగా మనకు మంచి అవగాహన కలిగిన వారు మనం ఉంటాము. కానీ ఈ విషయాలు మనకు తెలియకపోతే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. యొక్క పాత నిబంధన అర్థం చేసుకోవడానికి సులువైన మార్గం ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2లో మనం మొదటిగానే చెప్పుకున్నాము. సేమ్ పాత నిబంధన వరుస క్రమం లాగానే జస్ట్ ఏంటంటే టైటిల్ తర్వాత అధ్యాయం వచనాలు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఎలా ఉండాలి. వరుస క్రమం వేరు, ఈ నెక్స్ట్ చెప్పబోయేది వేరు. కానీ రెండు కూడా కాల విభజన, అంటే రెండు సేమ్ ఉంటాయి. కాల విభజనే, అది కాల విభజన, ఇది కాల విభజన. కాకపోతే ఏంటంటే మనం ఇంకా సింపుల్ ఇంకెలా గుర్తుపెట్టుకోవాలి. పాత వరుస క్రమము ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. మీరందరూ కూడా నెక్స్ట్ పార్ట్ 2 వినబోయే ముందు, అంటే పాత సులువు అర్థం చేసుకోవడానికి సులువైన మార్గం అనేది పార్ట్ 2 మనం నెక్స్ట్ 4th సాటర్డే సండే ఉంటుంది కదా. ఆ రోజున మీరు అది వినబోయే ముందు లేకపోతే యూట్యూబ్లో చూస్తున్న వారైతే కంపల్సరీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేలోపు మీరు అందరూ కూడా పాత వరుస క్రమం వినండి. పాత వరుస క్రమం వింటే నెక్స్ట్ నేను చెప్పే పార్ట్ 2 క్లాస్ మీకు అర్థమవుతుంది. యూట్యూబ్లో వినే వారు ఖచ్చితంగా కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాత వరుస క్రమము వినండి. అలానే నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా కంపల్సరీ ఒకసారి పాత వరుస క్రమం వినండి. ఎందుకంటే అది వింటే నెక్స్ట్ నేను చెప్పబోయే చాలా సులభం మీకు అర్థమవుతుంది. కాబట్టి మీ అందరికీ అర్థమైందని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.